శ్రీరాముడు ఆ గోవిందుడు పండరినాథుడు మా సాయి బాబా. మా సాయి ధామం ఆనందలోకం అందరి దైవం. బాబా కృపా దృష్టి అందరి మీద సమానంగా ప్రసరిస్తుంటే కొంతమందిని మాత్రమే ఆయన తన భక్తులుగా ఎంపిక చేసుకోవడం ఏమిటి అని మనలో చాలామంది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎంపికకు కారణం బాబానే వివరించారు. రుణానుబంధం అని. ఆ రుణానుబంధానికైనా మొదట ఏదో కారణం ఉండాలి కదా. అది కొంతమందితోనే ఏర్పడి మరికొంతమందితో ఏర్పడకపోవడానికి కారణమేమిటనే ప్రశ్న మళ్ళీ మన మనసుల్ని తొలచక మానదు. ఈ ప్రశ్నకు బాబానే సమాధానమిచ్చారు. వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను, ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ మీతో ఉండగలను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము. నాకు అప్పచెప్పబడిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలి. సాయినాథ ప్రభు బ్రోవరావా జగన్నాథ శ్రీ కరుణామయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి. భగవంతుడు జీవనను ఉద్ధరించడానికి వారి వారి సంస్కారాలకు అనుగుణంగా వివిధ సద్గురుమూర్తుల రూపంలో అవతరిస్తాడని శాస్త్రాలు, తత్వదర్శులైన మహాత్ములు చెప్పే ఉన్నారు. శ్రీ సాయిబాబా రూపంలో అవతరించిన ఆ భగవత్తత్వం ఆ ప్రాతిపదికపైనే తనకు కేటాయించబడ్డ జీవుల్ని సద్గతినందిస్తుంది. ఆ జీవులనే బాబా తన సహజ నిగూఢ రీతిలో తనకు అప్పచెప్పబడిన పైసలు అని చెప్పారు. ఇలా బాబా వివిధ సందర్భాల్లో చెప్పిన మాటల వల్ల, అసంఖ్యాకమైన ఆయన లీలా ప్రబోధాల వల్ల మనకు తెలిసిందేమిటంటే బాబా దృష్టి ఎల్లప్పుడూ అందరి మీద సమంగానే ప్రసరిస్తూ ఉన్నది అని. బాబాతో మనకు గల జన్మజన్మల రుణానుబంధం ఫలితంగా కలిగిన సంస్కారం వల్ల ఆ కృపను సరిగా సద్వినియోగం చేసుకొని రక్షించబడతాము అని అర్థం. జై సాయిరామ్.